ప్లీజ్ సపోర్ట్ ఫర్ జస్టిస్ అండ్ అట్లీస్ట్ తెలుసుకున్నైనా మాట్లాడండి, తెలియకుండా మాట్లాడవద్దు. బికాజ్ ఆఫ్ ఒక ఆడపిల్ల జీవితం అన్యాయమైంది అంటే అది కర్మ రూపంలో మామూలుగా తగలదు. బికాజ్ వాళ్ళు ఎలా అన్నా ఉండని, ఎదుటి వాళ్ళకి హాని చేయనంత వరకు ఓకే, దే వర్ గుడ్ పీపుల్. అట్లాంటి వాళ్ళ మీద కూడా రివర్స్లో అయ్యి నిందలు వేసి దే ఆర్ నాట్ గుడ్ అండ్ సే టు ద సొసైటీ ఈజ్ నాట్ good thing. So first of all you can know that what is good and what is bad, how the people why reacting on that, and react enduku avutunnaro, what is the truth, you can discuss. At least you can talk to her or his, then you can know that. Otherwise you can keep calm. అంతేగాని తెలియకుండా వాళ్ళ గురించి నిందలు వేయటం అనేది చాలా తప్పు. ఇంకొకటి, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది అన్నం ఒక మెతుకు పట్టుకుంటేనే తెలిసిపోతుంది. హూ ఆర్ కరెక్ట్ అండ్ హూ అది ఉడికిందా లేదా అనేది తెలిసినప్పుడు యూ కెన్ టేక్ ద పర్సన్ వై సఫరింగ్, ఆల్ ద పర్సన్ సఫరింగ్ దట్ యూ కెన్ టేక్ వన్ రీజన్, యూ కెన్ అండర్స్టాండ్ ఓకే దిస్ ఈజ్ ద రైట్ పర్సన్ అండ్ రాంగ్ పర్సన్. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఫర్ దట్. ఇంకొకటి, సపోర్ట్ చేసే పీపుల్ని కూడా వెన్ యూ పీపుల్ అవర్ సొసైటీ క్రిటిసైజింగ్ దట్, క్రిటిసైజ్ చేస్తే కనుక వాళ్ళు మానసికంగా పడే ఆవేదన అనేది కర్మ రూపంలో వస్తుంది అని తెలియక పీపుల్ క్రిటిసైజింగ్ గుడ్ పీపుల్ అండ్ హెల్పింగ్ పీపుల్, ఆల్ దోస్ థింగ్స్. ఐఎమ్ సేయింగ్ నాట్ పర్టికులర్ పాయింట్. ప్లీజ్ లీవ్ ఇట్ దట్ పర్సన్స్. అది ఎలా వస్తుంది అంటే కనుక మీరు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ తెలుసుకోండి. అంతేగాని తెలుసుకోకుండా మాట్లాడితే కనుక కర్మ రూపం అది అనుభవించేటట్టు చేస్తుంది. ఏంటి అంటే ఆ పొజిషన్లో మీరుంటే ఎలా అనేది చేస్తుంది అనమాట. సో డోంట్ గో వే, అది డోంట్ గో నియర్ టు దట్. అంటే మీరు దాని దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకు అంటే కనుక ఐ సా నెంబర్ ఆఫ్ ఐ సా వెరీ critical positions on the families on that positions also. So please subscribe my channel if you want. Please comment on this video and share this video to others. Maybe helpful one person. This is my motto to that change their life. It's a very good thing. Thank you. Please know what is right and what is wrong, and stay for the justice. Thank you.